అందరికీ నమస్తే. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఆ తర్వాత టీచర్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరిగినాయి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్ కి సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా నిన్న 27వ తారీఖున మరి భారీ బందోబస్తు నడుమ గ్రాడ్యుయేట్లు, టీచర్లంతా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం కూడా మంచిగా నమోదైనది. సో మరి ఇప్పుడు ఎవరు గెలిచేటటువంటి అవకాశం ఉన్నది? ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్ పక్కకి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ పోటీ చేయలేదు కాబట్టి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు అక్కడ బలంగా ఉన్నారు కాబట్టి ఎవరు గెలిచే అవకాశం ఉంది అని చెప్పి కొన్ని సర్వే రిపోర్ట్లు నిన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి కూడా కొన్ని సర్వే రిపోర్ట్లను మనం చూసుకున్నట్లయితే మనం కూడా చేసినటువంటి ఎనాలిసిస్ ప్రకారం మరి ప్రధానంగా ఎంత ఓటింగ్ శాతం నమోదైంది, అభ్యర్థులు ఎవరెవరు అక్కడ నిల్చున్నారు అనేది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మెదక్, కరీంనగర్, ఆ తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్. సో ఈ 4 ఉమ్మడి జిల్లాలు, ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఒక 2 టీచర్ ఎమ్మెల్సీలు అంటే అవి పెద్దగా పట్టింపు అంతా ఎవరికి ఉండదు. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీయే ఎవరు చూసినా కూడా దీనికోసమే ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కి ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డిని పోటీలో దింపింది. ఆ తర్వాత బీజేపీ పార్టీ వచ్చేసేసి అంజిరెడ్డిని బరిలోకి దింపింది. ఇక బీఆర్ఎస్ ఎట్లా ఇక్కడ పోటీ నుంచి తప్పుకున్నది కాబట్టి బీఎస్పీ నుంచి ఆ తర్వాత ఇండిపెండెంట్ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే బీఎస్పీ పెద్ద ఇక్కడ ప్రభావం ఏం లేదు కాబట్టి ప్రసన్న హరికృష్ణ కూడా సో ఈడ పోటీ చేసిండు. ప్రధానంగా వీరి ముగ్గురికే నడిచింది అక్కడ పోటీ. ఇక అభ్యర్థులు ఎంతో మంది పోటీ చేశారు కానీ వీళ్ళ ముగ్గురికే ఎక్కువగా అక్కడ పోటీ నడిచింది. ఇక నరేందర్ రెడ్డి గారు 2000, 3000 వంచిండ్రు, ఆ తర్వాత మస్తుగా వంచిండ్రు. 3 లక్షల మంది ఉన్నటువంటి ఓటర్ల దాకా దాదాపుగా 2,50,000 మంది, అంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే 70% పోల్ అయింది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 70% పోల్ అయింది. తర్వాత ఇక్కడే సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ దాదాపుగా 90% పోలింగ్ నమోదైంది. సో దీన్ని పక్కన పెట్టుకుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఈ 2 ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ 2 కూడా ఎంత పోటీ చేసిరో తెలుసు. ఈ అంజిరెడ్డి గారి గురించి అయితే అక్కడ కేంద్ర మంత్రులు బండి సంజయ్, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా వెళ్ళి పోటీ చేసిరు. కానీ అంజిరెడ్డి గారికి తర్వాత బీజేపీ నాయకులకి కొంత సమన్వయ లోపం ఏర్పడింది. మరి పైసలు కూడా అడిగేటటువంటి ప్రయత్నం చేశారు అధిష్టానం. ఆ తర్వాత నేను పైసలు ఇస్తే కూడా క్షేత్రస్థాయిలో పైసలు పంచరో అని చెప్పి బీజేపీ అగ్రనాయకులకి, ఆ తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి అంజిరెడ్డికి కొంత గ్యాప్ వచ్చింది అనేటటువంటి ఆ చర్చ కూడా అక్కడ నడుస్తా ఉన్నది. సో ఇక చూసుకున్నట్లయితే నరేందర్ రెడ్డి ఇక పర్ఫెక్ట్ గా క్యాండిడేట్ ని పెట్టిన తర్వాత కూడా ఒకళ్ళు మరి సహకరించింది కానీ ఆ జిల్లాలో 2 ఉన్నారు మంత్రులు. ప్రధానంగా చూసుకున్నట్లయితే పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, 2 మంత్రులు అక్కడ నుంచి ఉన్నారు కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు అసలు మరి సపోర్ట్ చేయలేదు. పొన్నం ప్రభాకర్ గారు నరేందర్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు మాత్రం ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, సో శ్రీధర్ బాబు గారు కొంత సపోర్ట్ చేసింది కానీ మరి ఎందుకో పెద్దగా నరేందర్ రెడ్డికి కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లు పైసలు పంచేటటువంటి ప్రయత్నం చేసినా కూడా పైసలు తీసుకున్నారు కానీ నరేందర్ రెడ్డి కూడా ఓటేసేటటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇక బీసీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ అంతా కూడా బీసీ గురించే. పైసలు తీసుకున్నా ఏది చేసినా కూడా బీసీ సెంటిమెంట్ కొద్దిగా అక్కడ వర్కౌట్ అయింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. కాబట్టి ప్రసన్న హరికృష్ణ గారే గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా అదే చర్చ నడుస్తా ఉంది. మనం చేసినటువంటి ఎనాలిసిస్ ప్రకారం కూడా మరి ప్రసన్న హరికృష్ణ గారే ఎక్కువగా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేది కూడా ప్రధానంగా కనపడతా ఉంది. ఇక చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఈయన తరపునే ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసింది ఇండైరెక్ట్ గా. ఆ తర్వాత కొంత ఫండింగ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిందట. ఇక ఎందుకంటే బీఎస్పీ గతంలో పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు కాబట్టి ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణకే కొంత బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినట్టు కూడా మరి కనబడతా ఉన్నది. మెయిన్ గా బీసీ నినాదం ఏదైతే ఉందో బీసీ నినాదమే అక్కడ క్లియర్ గా పనిచేసింది. ఆ తర్వాత ఈ 2 పార్టీలు కూడా
ఇక రేవంత్ రెడ్డి గారు పోయిండు మీటింగ్ కి, నరేందర్ రెడ్డికి ప్రచారం చేయడానికి రేవంత్ రెడ్డి గారు పోయిండు. రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పోయి కొన్ని వెళ్ళడం ప్లస్ అయింది కానీ సార్ అక్కడ ప్రచారంలో ఏమేమైతే స్పీచ్ ఇచ్చిండో ఆ స్పీచ్ కూడా కొద్దిగా వ్యతిరేకమైందట. అక్కడ ఓటర్లంతా కూడా సార్ ఫస్ట్ ఏం మాట్లాడిండు, ఈ ఎమ్మెల్సీ వెనుక మాకు పెద్ద లెక్కేం కాదు, మా ప్రభుత్వానికి ఏం కాదు, ఎమ్మెల్సీ గెలిచినా ఒకటే గెలవకపోయినా ఒకటే, ప్రభుత్వానికి ఏం కాదు అని చెప్పి సార్ అదొక మాట చెప్పిండు. ఆ తర్వాత రైతు బంద్ వచ్చిన వాళ్ళు, రైతు రుణమాఫీ అయిన వాళ్ళు మాత్రం, ఇల్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఓట్లు వేయాలి అంటే మరి చాలా మందికి రైతు రుణమాఫీ రాలేదు. మరి 4 ఉమ్మడి జిల్లాలంటే మామూలు విషయమా? 4 ఉమ్మడి జిల్లాలంటే మామూలు విషయం కాదు కదా. సో ఆడేం జరిగిందంటే రైతు రుణమాఫీ రానోళ్ళు, రైతు భరోసా రానోళ్ళు, ఇల్లు రానోళ్ళు, ఇళ్ల పేర్లు రానోళ్ళు ఇల్లంతా ఉన్నారు కదా. సో వీళ్ళంతా కూడా కొంత వ్యతిరేకత అయిందట. ముఖ్యమంత్రి గారి స్పీచ్ మాత్రానికి కొద్దిగా మైనస్ అయింది కాబట్టి ప్రసన్న హరికృష్ణ గెలిచేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఇది మార్చి 3వ తారీఖు సో లెక్కింపు జరగబోతా ఉంది. సోమవారం రోజు ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు జరగబోతా ఉంది. ఇక మొన్న మనం చూసుకున్నాం కదా, తీన్మార్ మల్లన్న గారు నిలబడ్డప్పుడు దాదాపుగా అది 3 రోజులు నడిచింది కౌంటింగ్ అంతా కూడా. సో ఇది కూడా ఒక 3-4 డేస్ పట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది, సెకండ్ ప్రియారిటీ ఉంటుంది, థర్డ్ ప్రియారిటీ, కింద మొత్తం కూడా లెస్ చేసుకుంటూ రావాలి కాబట్టి సో ఏదేమైనా కానీ ఒక 3 డేస్ పట్టే అవకాశం అయితే ఉంది. ఎక్కువగా మాత్రానికి అటు బీసీ నినాదమైనా కానీ ఇండైరెక్ట్ గా సపోర్ట్ బీఆర్ఎస్ చేయడం కానీ ఇతర అంశాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ గారికి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆయనే గెలిచేటటువంటి అవకాశం ఎక్కువగా కనబడతా ఉంది. ఇక టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక ప్రధానంగా ఆడ ఉన్నటువంటి పోల రవీందర్ కి ఆ తర్వాత వంగు మహేందర్ కి, వీళ్ళిద్దరికి కాబట్టి బీజేపీ పార్టీ క్లియర్ గా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి మహేందర్ మాత్రానికి కొద్దిగా గెలుస్తాడని చెప్పేసి అక్కడ నుంచి కూడా ఎనాలిసిస్ కనపడతా ఉంది. ఇక ఆ తర్వాత వచ్చేసేసి ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీకి వచ్చేసేసి కూడా అక్కడ కూడా ఆ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెడ్డి ఎవరైతే పోటీ చేస్తారో ఆయనకి కాకుండా వేరే దానికి ఆపోజిట్ గా ఉన్నాయనికే ఎక్కువగా అవకాశం. ఎందుకంటే 20,000 25,000 ఓట్లే ఉన్నాయి. సో టీచర్ ఎమ్మెల్సీ అనేది అట్లా నడుచుకుంటూ పోతా ఉంటది కాబట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రధానంగా కరీంనగర్ కేంద్రంగా సాగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో దానికి మాత్రానికి బీఎస్పీ ఆల్మోస్ట్ ఆల్ ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి ప్రసన్న కృష్ణారెడ్డి వైపే ఎక్కువగా మొగ్గు కనపడతా ఉందని చెప్పేసి కూడా ఆ సర్వే వర్గాలు చెప్తా ఉన్నాయి.